ఇది AdBlue ట్యాంక్, ఇది ఇంజన్. సో మనం ఇప్పుడు చాసీ క్యాబిన్ చూద్దాం ఒకసారి. లుక్ ఎట్ ద చాసీ ఫ్రమ్ ద బ్యాక్ వ్యూ. ఇవన్నీ బస్ చాసీస్. అక్కడ మనకు కనబడుతున్న చాసీలు ఉన్నాయి కదా బ్రౌన్ కలర్లో, సో అవన్నీ లారీ చాసీస్లు. Hey guys, what's up? This is Rukman and welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. So the time is 4:41 in the evening. Right now we are heading towards Automotive Private Limited, Pedambarpet. We are here at the Hayat Nagar. మీరు నా లాస్ట్ వీడియో చూసి ఉంటే మనకు రీప్లేస్మెంట్లో వచ్చిన బస్సుకు ఫినాన్స్ కోసం వెళ్ళాం కదా. ఫినాన్స్ వచ్చేసి అరౌండ్ 42.3 lakhs వచ్చింది. అంటే బస్సుకి ఫుల్ ఫినాన్స్ మనకు వచ్చింది హిందూజా ఫినాన్స్ లిమిటెడ్లో. హిందూజా ఫినాన్స్ లిమిటెడ్లో 2 days ప్రొసీజర్ అయిపోయింది. సెకండ్ డే ఈవినింగ్ డెలివరీ ఆర్డర్ వెళ్ళిపోయింది అశోక్ లేలాండ్కి. డివో వెళ్ళగానే వాళ్ళు మనకు చాసీ అయితే బుక్ చేశారు అండ్ మనకు చాసీ కూడా వచ్చింది. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ అశోక్ లేలాండ్ యాడ్కి వెళ్తున్నాము. హియర్ వీ హ్యావ్ టు టేక్ రైట్ అండ్ మనకు స్ట్రైట్గా కనిపించేది ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు వెళ్ళి మనకు ఏ చాసీస్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సో యాక్చువల్గా నేను దాన్ని నిన్నే సెలెక్ట్ చేసుకున్నాము. చాసీ ఫుల్ ప్రైస్ వచ్చేసి 34,61,000 చేంజ్ ఉంది. డిస్కౌంట్ 7 lakhs ఇచ్చారు. దాంట్లో 10,000 rupees టెంపరీ రిజిస్ట్రేషన్కి పట్టుకొని ఇస్తారు అండ్ ఇన్సూరెన్స్ మనమే చేయించుకోవాలి 92,200 rupees. అండ్ బై ద వే దిస్ ఈస్ ద అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటర్ అండ్ షోరూమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. చాలా పెద్ద యాడ్ హైదరాబాద్లో. సో మనం వెళ్ళి ఇప్పుడు టీఆర్ పేపర్స్ కలెక్ట్ చేసుకుందాం. సో డెలివరీ అయితే ఈరోజు ఉండదు, 2 days తర్వాత తీసుకుంటాం. చలో విల్ గో అండ్ కలెక్ట్ ద టీఆర్ పేపర్స్ అండ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్. ఫైనల్లీ వీఆర్ ఎట్ ద అశోక్ లేలాండ్ యాడ్ అండ్ మీరు చూసుకోవచ్చు కనుక వెహికల్స్ చాలా ఉన్నాయి. సో బస్ చాసీలు వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నాయి. సో ఇదే మన చాసీస్ అండ్ ఈ చాసీ మనకు 2 days బ్యాక్ వచ్చింది. సో డివో వెళ్ళిపోయిన 15 daysకి చాసీ వస్తుందని చెప్పారు. కాకపోతే చాలా ఎర్లీగా వచ్చింది చాసీ వచ్చేసి 2024 మోడల్. నేను 2023 మోడల్ వస్తుంది అనుకున్నా. సో యాక్చువల్గా మాకు 2009 టెండర్లో ఒక బస్ వచ్చిండే. అది మనకు 2015లో రీప్లేస్మెంట్లో ఇంకొక బస్ వచ్చింది. అప్పుడు ఐచర్ తెచ్చాం. సో మళ్ళీ మనకు 2015లో రీప్లేస్మెంట్ వచ్చిన బస్సులకు 2023లో రీప్లేస్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ అశోక్ లేలాండ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఐచర్లో స్పేర్ పార్ట్స్ తోటి దమ్ అవుతుంది. చిన్న స్పేర్ పోయినా మనం దానికోసం చాలా షోరూమ్స్ తిరగాలి. మాకు దగ్గర ఉన్న షోరూమ్ కర్నూలు కాల్ చేసి అక్కడ ఉండదు అంటారు, తర్వాత విజయవాడకి చేయమంటారు, అక్కడికి చేయమంటారు, ఇక్కడికి చేయమంటారు. సో ఎన్ని షోరూమ్స్ తిరిగినా స్పేర్స్ దొరకవు ఐచర్లో. సో అందుకని చెప్పేసి అంటే మేబీ ఇది ఒకప్పుడు బస్సుల సిచ్యువేషన్, అంటే BS3 బస్సుల సిచ్యువేషన్. సో రీసెంట్గా BS4 వచ్చినాయి, BS6 వచ్చినాయి. మరి వాటి సిచ్యువేషన్ ఎట్లుందో మనకైతే తెలియదు. సో మా దగ్గర BS3 ఐచర్లు ఉండే. సో ఐచర్లో స్పేర్ పార్ట్స్ దొరకవు, అదొక పెద్ద మైనస్ పాయింట్. అండ్ అశోక్ లేలాండ్ చాసీతో కంపేర్ చేస్తే మనకు ఐచర్ చాసీస్ ఒక 2 lakhs తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎందుకు మనం అశోక్ లేలాండ్ తీసుకోవాలంటే మనకు అశోక్ లేలాండ్లో స్పేర్ అవైలబిలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ సర్వీస్ బాగుంటుంది అండ్ మనకు స్పేర్స్ ఎక్కడ పడితే అక్కడ చాలా ఈజీగా దొరికిపోతాయి అశోక్ లేలాండ్లో. సో అందుకని చెప్పేసి ఈసారి మేము అశోక్ లేలాండే ప్లాన్ చేసాం. సో ఇదే మన చాసీస్. సో యాక్చువల్గా మనం ఈ చాసీస్ని మేము నిన్న వచ్చి టెస్ట్ రైడ్ చేసాం. సో ఇక్కడ ఉన్న చాసీస్ మొత్తం బస్సెస్ చాసీసే. సో ఈ చాసీలు అన్నింటినీ మేము టెస్ట్ రైడ్ చేసి సో అందులో మేము ఈ పర్టికులర్ చాసీని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మనకు కొంచెం ఏమైనా మెకానికల్ నాలెడ్జ్ ఉంటే సో మనం ఒక 5-6 చాసీలలో మనం ఒక చాసీని సెలెక్ట్ చేయగలుగుతాం. సో నాకు అంతేం లేదు, కాకపోతే మా మామ వచ్చి సెలెక్ట్ చేశారు దీన్ని. మనకు ఇక్కడ నుంచి సో అక్కడ దాకా ఉన్న చాసీలు మొత్తం బస్ చాసీస్. చాసీ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మనకు చాసీ రైట్ సైడ్ వ్యూ. జస్ట్ లుక్ ఎట్ ద స్టీరింగ్ ఓవర్ దేర్. స్టీరింగ్ చాలా చిన్నగా ఇచ్చారు. లుక్ ఎట్ ద BS6 యూనిట్ హియర్. అదే మనకు ఐచర్లో అయితే ఇలాంటి BS6 యూనిట్ వచ్చేసి ఇక్కడ టైర్ వెనక వస్తుంది అండ్ AdBlue అయితే సేమ్ ఇక్కడే వస్తుంది ఐచర్ కూడా. హ్యూజ్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫ్ ద అశోక్ లేలాండ్ చాసీస్ అండ్ జస్ట్ లుక్ ఎట్ ద సస్పెన్షన్ హియర్. ఇది మనకు వేవ్లర్ సస్పెన్షన్, అంటే దీని రబ్బర్ బెడ్ సస్పెన్షన్ అని కూడా అంటారు. దీంట్లో మనకి ఇంకో రకమైన సస్పెన్షన్ ఉంటుంది, షాకిల్ సస్పెన్షన్ అని చెప్పేసి. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో షాకిల్ సస్పెన్షన్కి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే రెగ్యులర్గా గ్రీజ్ చేస్తూ ఉండాలి, అదంతా పంచాయతీ ఉంటుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద JK టైర్స్ అండ్ మనకి ఇది స్టెఫ్నీ టైర్. అండ్ చూడండి మనకు చాసీ ఎంత హ్యూజ్గా కనబడుతుంది బ్యాక్ నుంచి. ఇవన్నీ బస్ చాసీస్. అక్కడ మనకు కనబడుతున్న చాసీలు ఉన్నాయి కదా బ్రౌన్ కలర్లో, సో అవన్నీ లారీ చాసీస్లు. సో ఇవి స్టాపర్స్. మనం వెహికల్ని ఎక్కడన్నా ఆపి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వెనక్కి ముందరికి బస్సు మూవ్ అవ్వకుండా టైర్ల కింద పెట్టేస్తారు. సో ఇవి స్టాపర్స్. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద బ్యాటరీస్ ఓవర్ హియర్. అండ్ ఇది మనకు జాయింట్ రాడ్. సో మనకు అక్కడ ఇంజన్ నుంచి అక్కడ వెనక ఈ జాయింట్ రాడ్ వచ్చేసి అండ్ అక్కడ నుంచి సో ఇక్కడ దా కనెక్షన్ ఉంటుంది. జస్ట్ లుక్ ఎట్ ద ఫ్రంట్ సస్పెన్షన్ హియర్. వీ హ్యావ్ ద సస్పెన్షన్. ఒకసారి పైకి ఎక్కుదాం మామ బ్రో.
అండ్ సో మనకు చాసీ పైన చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ కింద వాడితే అంతే సంగతులు మామా బ్రో. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద బానెట్ ఆఫ్ ద అశోక్ లేలాండ్ అండ్ జస్ట్ లుక్ ఎట్ ద స్టీరింగ్, లుక్ ఎట్ ద చాసీ ఫ్రమ్ ద బ్యాక్ వ్యూ. సో మనం ఏదో చాలా చిల్లరగా రివ్యూ చేస్తున్నట్లు ఉంది. అండ్ మనకు ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఆఫ్ ద అశోక్ లేలాండ్ BS6 చాసిస్ 2024 మోడల్. ఇది యాడ్ బ్లో ట్యాంక్, ఇది ఇంజన్. సో మనం ఇప్పుడు చాసీ క్యాబిన్ చూద్దాం ఒకసారి. అండ్ దిస్ ఈజ్ ద చాసీ క్యాబిన్. క్యూట్ స్టీరింగ్ ఆఫ్ అశోక్ లేలాండ్కి ఒకప్పుడు స్టీరింగ్లు ఇంత పెద్దగా వచ్చేటి, ఇప్పుడు చాలా క్యూట్గా చిన్నగా ఉంది స్టీరింగ్. జస్ట్ లుక్ ఎట్ ద గేర్ నబ్ ఆఫ్ ద అశోక్ లేలాండ్. అండ్ మనకు బానెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లెట్స్ గో అండ్ స్టార్ట్ ద మషిన్. ఒకసారి దాని ఎగ్జాస్ట్ నోట్ ఎట్లుంటుందో ఇందాం. సో చలో టైం వచ్చేసి 6:18 అవుతుంది. ఇది మనకు బస్ చాసిస్. సో మన చాసీ కూడా ఇలానే ఉంటుంది. మనం వెళ్ళొచ్చు కదా, ఎందుకు నేను ఆగాను. గో అండ్ టేక్ లెఫ్ట్. దిస్ రోడ్ విల్ కనెక్టెడ్ టు విజయవాడ హైవే. ఇది మనకు విజయవాడ హైవే. మనం యాక్చువల్గా బ్యాక్ వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలంటే గో అండ్ టేక్ యూ టర్న్. ఫైనల్గా మన చాసీని రేపు డెలివరీ తీసుకోబోతున్నాం. చాసీలకు ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మన కార్లకు ఉన్నట్లు డైరెక్ట్గా షోరూమ్లో పెట్టి అమ్మరు. అండ్ ఫార్మాలిటీస్ కూడా అంత తొందరగా కంప్లీట్ అవ్వవు. ఈ బస్సులు కొనడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఫస్ట్ మనం ఫినాన్స్కి అప్లై చేసుకోవాలి, దాని తర్వాతకి డిఓ పంపించేయాలి. నాకు డిఓ వెళ్ళిపోయిన తర్వాతకి చాసీ వచ్చిన తర్వాతకి అశోక్ లేలాండ్ వాళ్ళది ఒక ఆఫీస్ ఉంటుంది ఎల్బీ నగర్లో. అక్కడికి వెళ్ళి మనం డిఓ తెచ్చుకోవాలి. ఆ డిఓ తెచ్చి ఇక్కడ ఇచ్చిన తర్వాతకి మనం అక్కడ కొన్ని చాసీలు ఉంటాయి, వాటిలో మనం ఒక చాసీని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాతకి వాళ్ళ చాసీ నెంబర్ని ఫైనలైజ్ చేసి ఇన్సూరెన్స్ కట్టుకోమని చెప్తారు మనల్ని. సో మన బస్ చాసీ కాబట్టి వాటికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, IMT 44 అని చెప్పేసి, ఇంకా ఏవేవో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ప్రకారమే మనం ఇన్సూరెన్స్ని చేయించాలి, లేకపోతే ఆర్టీసీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. TR వచ్చిన తర్వాతకి మనం వెహికల్ని ఫ్యాబ్రికేషన్ చేయించుకోవాలి. ఏ బస్ టైప్ అలాట్ అయితే ఆ బస్ టైప్ని మనం ఫ్యాబ్రికేట్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ప్రెస్ వస్తే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు వస్తే పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ వస్తే సూపర్ లగ్జరీ. మన తెలంగాణలో ఇప్పటిదాకా సూపర్ లగ్జరీ బస్సులు టెండర్స్కి అయితే విలువ లేదు. హియర్ వీ హ్యావ్ టు టేక్ యూ టర్న్. చాలా దూరం వచ్చాము, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ దాకా వచ్చాం. అండ్ చలో విల్ టేక్ యూ టర్న్ అండ్ గో బ్యాక్. తాజా ఫుడ్స్, వన్ ఆఫ్ ద ఫేమస్ కిచెన్స్ ఇన్ ద హైదరాబాద్. చలో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రుక్మానంద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.